హాయ్ హలో దిస్ ఇస్ శైల వెల్కమ్ బ్యాక్ టు వైబ్రెంట్. ప్రతి హీరోకి కెరీర్‌లో ఒక సినిమా పడుతోంది. ఆ సినిమాని గుర్తించి దానికోసం ప్రాణం పెట్టేస్తే దానికి రావాల్సిన గుర్తింపు సక్సెస్ వస్తుంది. ప్రస్తుతం నాగ చైతన్య ఆ లైన్‌లోనే ఉన్నాడు. 'తండేల్' సినిమా సైన్ చేసినప్పుడే ఇదేదో గట్టిగా వర్కౌట్ అయ్యేలా ఉందని గుర్తించిన నాగ చైతన్య తనను తాను పాత్ర కోసం మలుచుకుని కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్‌తో అదరగొట్టాడు. మామూలుగా సాయి పల్లవి సహజ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకోవడం చాలా కామనే. కానీ 'తండేల్' చూసిన వారికి సాయి పల్లవికి ఏమాత్రం తగ్గకుండా చేశాడని నాగ చైతన్య గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నారు. మెగాస్టార్ ఊహించని కమెంట్ 'తండేల్' రిలీజ్ అయిన సక్సెస్ సాధించింది. అయితే చైతూ కెరీర్లోనే ఈ సినిమాకు వచ్చినంత బ్లాక్ బస్టర్ టాక్ మరే సినిమాకు రాలేదు. అయితే ఈ టైంలో కింగ్ నాగార్జున ఏంటి సైలెంట్గా ఉన్నాడని అనుకున్నారు అక్కినేని ఫ్యాన్స్. అయితే ఇలా అనుకుంటున్నారో లేదో కరెక్ట్ టైంకి తన ట్వీట్తో ఫ్యాన్స్కి సర్ప్రైజ్ ఇచ్చాడు నాగార్జున. 'తండేల్' సినిమా గురించి లేటెస్ట్గా కింగ్ నాగార్జున ట్వీట్ చేశారు. ఇంతకీ ఆయన ఏమని రాసుకొచ్చారు అంటే, ప్రియమైన నాగ చైతన్య, నిన్ను చూసి గర్వపడుతున్నా. 'తండేల్' ఇది ఏదో సాధారణ చిత్రం కాదు. ఇది నీ కృషిని నిదర్శనం. అక్కినేని అభిమానులందరికీ ధన్యవాదాలు. మీరు కుటుంబంలో మాకు అండగా నిలిచారు. 'తండేల్' విజయం మాతో పాటు మీది కూడా. మీ అంతులేని ప్రేమకు ధన్యవాదాలు. అల్లు అరవింద్ గారికి, బన్నీవాస్కి బిగ్ థ్యాంక్స్. అద్భుతమైన ప్రతిభావంతమైన సాయి పల్లవి, మీరు ఆశ్చర్యపరుస్తూనే ఉంటారు. మేధావి దేవిశ్రీ ప్రసాద్, మీరు రాక్. ఇంకా రైజింగ్ స్టార్ డైరెక్టర్ చందు ముండేటికి, అతనికి టీం మర్చిపోలేని విధంగా 'తండేల్'ని ఇచ్చారు అంటూ పెట్టారు. నాగార్జున ట్వీట్తో అక్కినేని ఫ్యాన్స్ మరింత సంతోషంగా ఉన్నారు. అయితే 'తండేల్' టీం గురించి నాగార్జున చెప్పిన ప్రతి మాట నిజమే అని చెప్పాలి. చైతన్య నిజంగానే సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. టీం అందరి కష్టంతో ఈ సినిమా ఇంత గొప్ప సక్సెస్ని అందుకుంది. 'తండేల్' సినిమా సక్సెస్తో అక్కినేని ఫ్యాన్స్లో జోష్ పెరిగింది. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి వైబ్రెంట్.